వినబడుచున్నది బైబిలు స్వరము, వినుమా జనమా ఇది యేసు స్వరము. ప్రైజ్ లార్డ్. బైబిల్ స్వరం చూస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా నాన్నగారు అయిన పాస్టర్ తిమోతి గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమం చూసి ఆత్మీయ మేలులు పొందాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం మనం అందరం కలిసి ధ్యానం చేయబోతున్నాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు పరలోకమందు గొప్ప సూచన కనబడెను. అదేమనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు దేవా, ప్రియుడైన తండ్రి, నీకు వందనాలు. తేటగా నీ వాక్యాన్ని విని ఆత్మలో గ్రహించి మేలు పొందుకునే భాగ్యం దయచేయండి. పరిశుద్ధాత్ముడ విని చెవి గ్రహించి హృదయం నీ బిడ్డలకు ఇవ్వండి. ఇచ్చినందుకు నీకు వందనాలు చెప్పుకుంటూ యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించున్నాం తండ్రి, ఆమెన్. ప్రకటన గ్రంథానికి మరొక పేరు కూడా మనం చదవచ్చు బైబిల్లో. ప్రకటన అనగా ప్రత్యక్ష గ్రంథము అని అర్థం. ఇది ఎవరు రాశారు అంటే యోహాను గారు రాశారు. ఇందులో ఈ 12వ అధ్యాయం వచ్చేటప్పటికి ఒక స్త్రీ కనబడటం మనం చూస్తాం. ఆ స్త్రీ అట సూర్యుని ధరించుకున్నది, పాదాల క్రింద చంద్రుణ్ణి ఉంచుకున్నది, తన శిరస్సు మీద 12 నక్షత్రములు కలిగిన కిరీటాన్ని ధరించింది అని మనం చదువుతాం. ఇంతకీ ఈ స్త్రీ ఎవరు? ఈ రోజున మరి బైబిల్ వ్యాఖ్యానకర్తల్లో విభిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగిన వారు ఉన్నారు. మంచిదే. బైబిల్ గ్రంథంలో 4 రకాలైనటువంటి స్త్రీల గురించి ప్రస్తావన చేశారు. అందులో ఒక స్త్రీ యెజబెల్. ప్రకటన గ్రంథం 2:20లో ఆ స్త్రీని మనం చూస్తాం. రెండవది సూర్యుని ధరించుకున్న స్త్రీని కూడా చూసి మనం చూస్తాం ప్రకటన 12వ అధ్యాయం మొదటి వాక్యంలో. మూడవది వేశ్య అయినటువంటి స్త్రీని చూసాం బైబిల్లో, ప్రకటన 17వ అధ్యాయం. 4వ స్త్రీ పెండ్లి కుమార్తె అయినటువంటి స్త్రీ, ప్రకటన 19వ అధ్యాయము 6-7 వాక్యాల్లో ఆ మాట మనం చదువుతాం. ఈ ప్రకటన 12వ అధ్యాయం మొదటి వాక్యంలో ఉన్న స్త్రీ ఎవరు అంటే, మరి అక్కడ ఉన్నటువంటి వివరణను బట్టి ఈ స్త్రీ ఇజ్రాయేలు జనాంగాన్ని సూచిస్తూ ఉంది. ఇజ్రాయేలు జనాంగము సంఘానికి గుర్తుగా ఉన్నారు. ఏమండి, మరి ఇజ్రాయేల్ ప్రజలు సంఘాన్నిగా పిలవచ్చా అంటే, బైబిల్ లేఖనాధారాన్ని బట్టి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో దేశంలో నుండి వారు విమోచించబడ్డారు. మోషేను బట్టి, మోషే ద్వారా. ఐగుప్తు అనగా రెండింతల ఇబ్బంది అని మనం చదవచ్చు. ఐగుప్తు అనగా లోకానికి గుర్తుగా ఉంది. ఐగుప్తు అంటే చీకటి అని కూడా మనం ధ్యానం చేయొచ్చు. 430 సంవత్సరాలు వారు బానిసలుగా జీవించి మోషే ద్వారా వాళ్ళందరూ కూడా విమోచించబడ్డారు. అంతేకాదు, మరి అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 38వ వాక్యంలో నేను చదువుతున్నాను. అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యమును తీసుకొచ్చిన వాడు ఇతడే. అంటే అరణ్యములో దేవుని సంఘం ఉంది. ఆ సంఘాన్ని పేరే ఇజ్రాయేలీలు. కాబట్టి వారు సంఘం అని పిలువబడ్డారు. కాబట్టి స్త్రీ అనగా సంఘానికి గుర్తుగా ఉంది. యేసు ద్వారా మనం విమోచించబడ్డాం. ఇశ్రాయేలీలు మోషే ద్వారా విమోచించబడ్డారు. మరి ఇజ్రాయేలు ప్రజలు కూడా వారి బాప్తీసం తీసుకున్నారు అని బైబిల్లో మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదివితే, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసం తీసుకున్నారు. అంటే ఇజ్రాయేల్ ప్రజలు కూడా బాప్తీసం తీసుకున్నారు. అనగా సంఘము సూర్యుని ధరించాలి. ఎవరైతే ఏ సంఘములో అయితే సూర్యుడైనటువంటి క్రీస్తు ఉంటాడో ఆ సంఘము ప్రకాశవంతమైనటువంటి సంఘముగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు అంటే ఎవరు? సూర్యుని ఎలా ధరించగలం? ఇంగ్లీష్ బైబిల్లో సూర్యుని ధరించనంటే, తెలుగు బైబిల్లో సూర్యుని వస్త్రముగా ధరించెను అని తెలుగు బైబిల్లో మనం చదువుతాము. కాబట్టి సూర్యుడు అంటే ఎవరు? కీర్తన 84వ కీర్తన 11వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు,
మలాకీ గ్రంథం 4:2లో నీతి సూర్యుడు అని మనం చదువుతాం. సూర్యుడు అనగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, అనగా రక్షించబడిన ప్రతి ఒక్కరు, మార్పు పొందిన ప్రతి ఒక్కరు, సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరు, ఏమండి, ఆయన విశ్వాసులు కానివ్వండి, సంఘ పెద్దలు కానివ్వండి, వాక్యం చెప్తున్న దైవజనుడు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు యేసును ధరించవలసినటువంటి అవసరం ఉంది. సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరూ యేసును ధరించాలి. నిజంగా మనం ఏది ధరిస్తే ప్రజలు అదే చూస్తారు. ఒకవేళ నేను ఎరుపు షర్టు ధరిస్తే ప్రజలు నల్ల షర్టును చూడరు. నేను ఏదైతే ధరిస్తానో అదే ప్రజలు చూస్తారు. నేను యేసును ధరిస్తే నాలో ఉన్న యేసును చూస్తారు. ఏమండి, నేను క్రీస్తుని ధరిస్తే నాలో ఉన్న క్రీస్తుని చూస్తారు. నిజంగా ఈ రోజుల్లో సంఘ బిడ్డలు మరి యేసును ధరించే వాళ్ళు తక్కువ మంది కనపడుతున్నారు. ఏమండి, వాళ్ళకు వాళ్ళు పరిచయం చేసుకునే వాళ్ళు, వాళ్ళకు వాళ్ళు మరి క్రీస్తును పక్కన పెట్టి మరి వాళ్ళకు వాళ్ళు చూపించుకునే వాళ్ళు కనబడుతున్నారు. కానీ ఎవరైతే యేసును ధరిస్తారో వారు సమాజానికి యేసును చూపిస్తారు, వాళ్ళ బంధువులకి యేసును చూపిస్తారు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట యేసును ధరించిన సంఘము. మనం కూడా యేసును ధరించాలి అని మనం బైబిల్లో చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అది యేసుని ఎలా ధరిస్తామంటే యేసులోనికి బాప్తిసం పొందిన వారు. నేను యేసును ధరించడం అంటే యేసులోనికి బాప్తిసం పొందడం, క్రీస్తులోనికి బాప్తిసం తీసుకోవడం. ఏమంటే ఈ రోజుల్లో చాలామంది పెళ్ళికి బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారు. అవునా? ఒకవేళ చాలామంది ఒక అడుగు ముందుకేసి ఏమంటారంటే, అయ్యా నాకు ఈ తలకాయ పొడి తగ్గితే, ఈ సమస్యలు పోతే, ఈ కష్టాలు పోతే, మా అబ్బాయికి పెళ్ళి అయితే, మా అమ్మాయికి పెళ్ళి అయితే నేను బాప్తిసం తీసుకుంటానండి అనేవాళ్ళు ఉన్నారు. బాప్తిసం అలాంటి టైంలో బాప్తిసం కరెక్ట్ బాప్తిసం కాదు. మీ అబ్బాయికి పెళ్ళి అయితే తీసుకునే బాప్తిసం వాక్యానుసారమైన బాప్తిసం కాదు. ఏమండి, ఒకవేళ మీ అమ్మాయికి వివాహం అయితే తీసుకునే బాప్తిసం వాక్యానుసారమైన బాప్తిసం కాదు. ఏమండి, చాలామందికి ఈ రోజుల్లో బాప్తిసం అనేది ఎందుకు తీసుకోవాలో కూడా తెలియనటువంటి వారిని ఎంతోమంది మనం చూస్తున్నాం. బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి? మారు మనసు నిమిత్తమును పాప క్షమాపణ నిమిత్తమును బాప్తిసం తీసుకోండి. మరి ఆ మార్కు సువార్త 1వ అధ్యాయం ఆ మొదటి 2 మాటల్లో మనం చదువుతాం. మారు మనసు నిమిత్తం అంటే నువ్వు మారు మనసు పొందినప్పుడు నువ్వు బాప్తిసం తీసుకోవాలి. అంటే మారు మనసు లేకుండా తీసుకునే బాప్తిసము వాక్యానుసారమైన బాప్తిసం కాదు. అది దేవుడు మెచ్చుకునే బాప్తిసం కాదు, దేవుడు అంగీకరించేటువంటి బాప్తిసం కాదు. కానీ చాలామంది మారు మనసు వచ్చిన పాప క్షమాపణ పొందినా కానీ బాప్తిసానికి వెనకంజి వేసేటువంటి వారు ఉన్నారు. బాప్తిజము అనే మాటకు అర్థం ఏంటంటే బాప్టిజో అనే పదము నుండి బాప్తిసము అనేటువంటి పదం పుట్టుకొచ్చింది. బాప్తిసం అంటే కడగబడుట. దేవుని యొక్క వాక్యంలో మాట చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 16వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. కనుక నీవు తడవ చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడుగుకొనుము. బాప్తిసం అనగా పాపములు కడుగుకొనుట అని అర్థం. పరిశుద్ధ పౌలుతో అననీయ మాట్లాడుతున్నటువంటి సందర్భం. తడవ చేయుట ఎందుకు? చాలామంది మారు మనసు పొంది కూడా పాప క్షమాపణ పొంది కూడా తడవ చేస్తూ ఉంటారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. అయ్యా శిలువ మీద మరణించిన దొంగ మరి ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాడండి? ఆయన పరదేశకు వెళ్ళలేదా? ఆయన దేవుని రాజ్యానికి వెళ్ళలేదా? ఆయన దేవుని రాజ్యం చేరలేదా? ఏమండి, బాప్తిసం తీసుకోకపోతే దేవుని రాజ్యానికి నేను వెళ్ళనా అని ఎదురు ప్రశ్నలు వేసే వాళ్ళని కూడా అంచె దినాల్లో మనం చూస్తున్నాం. నిజమే, బాప్తిసం తీసుకోకుండా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. నువ్వు మారు మనసు పొందావని పాప క్షమాపణ పొందావన్న దానికి సూచన బాప్తిసం. ఒకవేళ దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. శిలువ మీద మరణించిన దొంగకి అవకాశం లేదు, బాప్తిసం తీసుకునే అవకాశం లేదు. కానీ వాక్యం వింటున్న నీకు ఎన్నో అవకాశాలు ప్రభు ఇచ్చాడు, ఎన్నో తరుణాలు ఇచ్చాడు. ఈ సంవత్సరం నువ్వు ఉన్నావు అంటే నువ్వు బాప్తిసం తీసుకుంటావని, ప్రభువుని పరిపూర్ణంగా తెలుసుకుంటావని. ఏమండి, అందుకని ఇక్కడ పౌలు గురించి చెప్తున్నాడు, నువ్వు తడవ చేయుట ఎందుకు? మరి ఆదికాండం 19వ అధ్యాయాన్ని మనం చూస్తే లోతు తడవ చేస్తే దేవుడు కనికరము లోతు మీదకి వచ్చిన కారణాన ఈ 4
కలిసి బయటకు వచ్చారు. అక్కడ రాయబడిన మాట, లోతు ఎందుకు తడువు చేస్తున్నావు? వాక్యం వింటున్న సోదరుడా, బాప్తిసానికి తడువు చేస్తున్నావా? నీ పాపాలు కడిగివేయబడ్డాయా? ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం మనం చదివితే, నీ హృదయమందున్న చెడుతనమును కడిగి వేసుకొనుమో అన్నాడు. యెరూషలేమా, నువ్వు రక్షించబడినట్లు నీ హృదయములో ఉన్న చెడుతనమును కడిగి వేసుకో. ఆ కడిగి వేసుకోవడమే బాప్తిసం. నువ్వు రక్షించబడాలంటే హృదయంలో ఉన్న చెడుతనం, బాహ్య సంబంధంగా ఉన్న చెడుతనాన్ని మనం తొలగించుకుంటాం, బాహ్య సంబంధమైన మురుకుని మనం తొలగించుకుంటాం. కానీ హృదయంలో ఉన్న మురుకు తొలగించుకున్నావా? నీ అంతరంగంలో ఉన్న మురికి నువ్వు తొలగించుకున్నావా? ఆ తొలగించుకోవడమే బాప్తిజం అన్నారు. బాప్తిజం అంటే కడగబడుట. బాప్తిజం అంటే ఏమంటే ఫౌండేషన్, పునాది అని రాశారు. మరి హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో బాప్తిజం అనగా పునాది. ఎనీహౌ, ఏదేమైనా ఇక్కడ యేసులోనికి బాప్తిజం పొందిన మీరందరూ యేసును ధరించారు. యేసును ధరించావా? యేసును ధరించిన అనుభవం నీ జీవితంలో ఉందా? ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా యేసును ధరించి నీ బంధువులకి, స్నేహితులకి, రక్త సంబంధులకి యేసుని పరిచయం చేయాల్సిందిగా ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తున్నాను. రక్షించబడిన మనం ఇంకా ఏమి ధరించాలి అనేటువంటిది ప్రశ్న అయితే, చూడండి, నవీన స్వభావాన్ని ధరించండి అని రాశారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇంకా ఏం ధరించాలి? రక్షించబడిన వారు, సంఘములో చేర్చబడిన వారు, ఏమండి, యేసును తెలుసుకున్నవారు ఏం ధరించాలి అని అంటే, నవీన స్వభావం ధరించాలి. అంటే యేసుని నమ్ముకున్న నీ జీవితంలో, క్రీస్తుని నమ్ముకున్న నీ జీవితంలో ఆ పాత స్వభావం పోవాలి, ఆ పాత లక్షణాలు పోవాలి, ఆ పాత అవలక్షణాలు నీ జీవితంలోంచి పోవాలి. అందుకని ప్రభు చెప్తున్నాడు, కాగా ఎవడైనా యేసునందున్న గోరిని ఎడల పాతవి గతించెను, సమస్తము కొత్తవాయను అన్నాడు. పాత జీవితం పాత పెట్టబడాలి, ఆ పాత స్వభావం. కొంతమంది యేసుని నమ్ముకుంటారు, ఇంకా ఆ కోపం నుండి విడుదల పొందలేదు. ప్రభువుని నమ్ముకుంటున్నారు, ఏమండి, ఆ చెడుతనం నుండి బయటికి రాలేకపోతున్నారు. ఏమండి, మన ఒక ఆయన అంటాడు, నేనే గనుక యేసు నమ్మి ఉండకపోతే అదే పాత స్వభావం, నేనే గనుక క్రీస్తు నమ్మి ఉండకపోతే అదే పాత లక్షణాలు, అదే పాత స్వభావం. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, నేను యేసు నమ్మి ఉండకపోతే ఎప్పటికి నీ అంతు తేల్చేవాడిని, నేను యేసు నమ్ముకు ఉండకపోతే ఎప్పటికి నిన్నో ఏదో చేసేవాడిని. ఇది పాత లక్షణం. కానీ యేసు నమ్మిన మనలో నవీన స్వభావం, కొత్త స్వభావం, నూతన స్వభావం, కొత్త మాటలు రావాలి, కొత్త జన్మ అనుభవం రావాలి. ఎవరు ఎన్ని అనుకున్నా మౌనంగా ఉండడం నూతన స్వభావం. అతను మాట్లాడే విధానం మారిపోయింది, అతని నడవడిక మారిపోయింది, అతని స్వభావం మారింది, ఆయన లక్షణాల్లో మార్పు వచ్చింది. ఏదో మనిషి కొత్తగా కనబడుతున్నాడు. ఇంతకుముందు యారా అనేవాడు ఏవండి అని పిలుస్తున్నాడు. ఇంతకుముందు వల్గర్గా మాట్లాడేవాడు ఇప్పుడు పరిశుద్ధంగా మాట్లాడుతున్నాడు. అందరినీ అమ్మ అని పిలుస్తున్నాడు, అందరినీ సహోదరుడు అని పిలుస్తున్నాడు. ఇందులో ఏదో నాకు కొత్త ఆ లక్షణం కనబడుతుంది. నిజమే. అందుకని ప్రభు చెప్తున్నాడు, నవీన స్వభావము ధరించుకొనుడి. అందుకని 51వ కీర్తనలో మనం చదువుతాం, ఏమనంటే, ప్రభువా నా హృదయంలో నూతనముగా పుట్టించు, నాకు నూతనమైన మనసు అని దావీదు ప్రార్థన చేశాడు. మనం కూడా ఇదే ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు కూడా ఒక నూతన స్వభావం దాచే, పాత లక్షణాలు నాలో నుండి తొలగించిన ఆయన. ఇంకా దేవుని నమ్మిన వారు ఏమి ధరించాలి అంటే, ప్రేమను ధరించండి అని రాశారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుతున్నాను. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అన్నాడు. ఏమండి, వీటన్నిటిపైన అంటే ఇంకేమున్నాయంటే, మీరు 12వ వచనం చదివితే, జాలిగల మనసు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, సహించుట, క్షమించుట. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుడి అన్నాడు. నిజమే. మూడవదిగా దేవుని పిల్లలు ప్రేమను ధరించుకోవాలి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఈ ప్రేమ అనేది కనిపించట్లేదు, అవునా? ప్రేమ అనే మాట కనుమరుగైపోవడం చూస్తున్నాం. ప్రేమ లేని తత్వం పోయి కక్ష కలిగిన హృదయాలు కలిగిన వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో ప్రేమను ధరించుడి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు. అంచె దినాల్లో
ప్రేమ చల్లారిపోతుంది. ఏమండి, అక్రమం విస్తరించిపోతుంది. సంఘాన్ని లాక్కుని లేకపోతే సంఘాన్ని చీల్చి మరో సంఘాన్ని కట్టడం వల్ల ఆ దైవజనుల్లో ఈ దైవజనుల్లో ఉన్న ఆ ప్రేమ చల్లారిపోయి ప్రేమకు బదులు ద్వేషం, ప్రేమకు బదులు ఏమండి ఇంకా రకరకాల మరి ఆలోచనలు మనిషి హృదయంలో ఉండటం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమను ధరించాలి. దేవుని బిడ్డలు ఎక్కడున్నా ప్రేమగా నడుచుకోవాలి. మరి ఎవరిని ప్రేమించాలండి? చాలామంది మనల్ని ప్రేమించిన వారినే మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రేమిస్తాం. కానీ వాక్యం అలా చెప్పట్లే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వాక్యాన్ని చదువుతున్నాం. మీ శత్రువులను ప్రేమించుడి, పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి అన్నాడు. అంటే ఏ దైవజనుడైతే, ఏ విశ్వాస అయితే, లేకపోతే ఎవరైతే ఏమంటే శత్రువును ప్రేమిస్తారో వారే దేవుని బిడ్డలు, వారే దైవ జనాంగము, వారే ప్రభుని ఎరిగిన వారు, వారే పరలోకానికి వారసులు అని బైబిల్ గ్రంథాన్ని బట్టి మనకు అర్థమవుతాం. మరి మీ శత్రువులను ప్రేమిస్తున్నారా? మరి ఎందుకు శత్రువులు అయ్యారు సార్ అనే మాట రావచ్చు మీకు. కీర్తన 39వ కీర్తన 20వ వాక్యాన్ని మీరు చదివితే, నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందున వారు నాకు శత్రువులు అయిపోయారు అన్నాడు. నిజమే. ఎందుకు మనకు శత్రువులు అవుతారు? మనం ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నాం. ఒకప్పుడు మనం సినిమా చూసాం, అప్పుడు మనకు శత్రువులు గారు. మనం పేకాట ఆడుతున్నాం, వాళ్ళు మనకు శత్రువులు కాదు. కోడి పందాల ఆటలు మనం ఆడుతున్నాం, అప్పుడు వారు మనకు శత్రువులు కాదు. వాటన్నిటిని విడిచిపెట్టి ఉత్తముడైన యేసుని ఎప్పుడైతే వెంబడిస్తావో, అందుకని బైబిల్లో చదువుతాం, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అన్నాడు. ఊరికనే తెలుసుకోవడం కాదు, దేవుణ్ణి రుచి చూడండి. ఇదిగో మేము రుచి చూసి తెలుసుకున్నాం, యేసే నిజ దేవుడు, యేసే నిజ రక్షకుడు, యేసు తప్ప వేరొక దేవుడు లేడని రుచి చూసి తెలుసుకున్నాం. మీరును రుచి చూసి తెలుసుకోండి దేవుడు ఉత్తముడు అని. ప్రభు అయిన యేసులో పాపం లేదని, ఆయన పాపరహితుడని మీరు కూడా ఏమంటే రుచి చూసి తెలుసుకోండి. మనం ఎప్పుడైతే ఉత్తముడైన యేసుని వెంబడిస్తామో మన బంధువులు, మిత్రులు, స్నేహితులు మనకు ఏమైపోతారు చెప్పండి? మనకు శత్రువులు అయిపోతారు. ఒకవేళ వాళ్ళకు మనం శత్రువులుగా కనబడవచ్చు, కానీ మనం మాత్రం వాళ్ళని శత్రువులుగా ఏనాడు చూడకూడదు. కాబట్టి ఎవరిని ప్రేమించాలి అంటే శత్రువుల్ని ప్రేమించడమే దేవుని క్రైస్తవ్యం. శత్రువుని ప్రేమించటమే ఏమండి నిజమైనటువంటి దైవ లక్షణం. అందుకని దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని రాశారు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరిగినవాడు కాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 చెప్తాడు, ప్రేమ లేనివాడు ఏమండి ప్రార్థన లేనివాడు కాదు, అవునా, కానుకలు ఇవ్వనివాడు కాదు, మందిరానికి రానివాడు కాదు, ప్రేమ లేనివాడు, ప్రేమించనివాడు, ప్రేమ లేని ఆ లక్షణాలు కలిగిన వాడు దేవుణ్ణి ఎరిగినవాడు కాడు అని బైబిల్లో చదువుతాం. పరిశుద్ధ పౌలు అదే చెప్తున్నాడు, కొండలను పెకిలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసం నాలో ఉండిన ప్రేమ లేనివాడినైతే నేను వ్యర్థుడను అన్నాడు. ప్రేమ లేనివాడనైతే, అందుకని ఉప్పు అన్నదట, అన్నేసు చూడు నన్నేసు చూడు అంది. అవునా? క్రైస్తవుల దగ్గర ప్రేమ లేదు ఈ రోజుల్లో. అందుకని సంఘములో చేర్చబడిన దైవజనుడు కానివ్వండి, సంఘములో చేర్చబడిన విశ్వాసులు కానివ్వండి, ప్రేమను ధరించండి. మనలో ఉన్న ప్రేమను లోకస్తులు చూడాలి, మనలో ఉన్న ప్రేమను అన్యులు చూడాలి. మదర్ తెరిసాలో ప్రేమను చూశారు, ఆ తర్వాత యేసును చూశారు. ఏమండి, మనకంటే ముందు భక్తి చేసిన వారిలో ప్రేమను చూసి యేసు ప్రభును నమ్ముకొని నిజమైన క్రైస్తవులుగా జీవించారు. 4వదిగా మనం ఇంకా ఏమి ధరించాలి? శ్రమను ధరించుడి అని ఉంది బైబిల్లో. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుతున్నాను. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి అని రాశారు. ఆయన ఎవరి కోసం శ్రమ పడ్డాడు? ఈ రోజున ఒక భర్తను అడగండి, ఎవరి కోసం శ్రమ పడుతున్నావు అంటే, నా కోసం, నా బిడ్డల కోసం శ్రమ పడుతున్నానండి. లేదా ఒక ఉద్యోగస్తుని అడిగినా నా కుటుంబం కోసం శ్రమ పడుతున్నాను అంటాడు. ఒక డ్రైవర్ని అడిగినా నా కుటుంబం కోసం శ్రమ పడుతున్నాను అంటారు. కానీ ఎవరైనా యేసు కోసం శ్రమ పడిన వాళ్ళు ఉన్నారా? కానీ యేసయ్య మనందరి కోసం శ్రమ పడ్డాడు. నీ శ్రమలు తొలగించటం కోసం యేసు నీకు బదులు ఆయన శ్రమలు పడ్డాడు. ఏమండి, మనం పడవలసిన శ్రమ, మనం పడవలసిన నరక శిక్ష, నరక బాధ, నరక శ్రమ యేసయ్య భూలోకంలో ఉండగా మనందరి కోసం ఆయన శ్రమను పడ్డాడు. అందుకని ఈయనేమంటున్నాడంటే, మీరును అట్టి మనస్సును ధరించుకొనుడి అంటే దీని అర్థం ఏంటి? సంఘములో చేర్చబడిన మనం కూడా యేసు కోసం శ్రమ పడాలి. నీ కోసం కాదు, నీ కుటుంబం కోసం కాదు. నశించిపోతున్న మనుషులు, ఏమండి, నరకానికి వెళ్ళిపోతున్న మనుషులు ఒకసారి చూస్తే నువ్వు శ్రమ పడకుండా ఉండలేవు.
ఏమండి, ఒక సెకండ్కి 87 మంది నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరికీ సువార్త చెప్పడం ఆ భారం, ఆ బాధ్యత సంఘంలో ఉన్న నీకు నాకు ప్రభు అప్పగించాడు. అందుకని పరిశుద్ధ పౌలు ఈ మాట చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, అది శ్రమ. సువార్త నేను ప్రకటించకపోతే ఈ లోకంలో సువార్త అనేది లేదండి. ఎక్కడ చూసినా మరి యాక్సిడెంట్ల వార్తలు, ఏమంటే భయంకరమైన వార్తలు, కానీ సువార్త ఎక్కడా లేదు. కానీ నీకో సువార్త ఏంటో తెలుసా? ఒకవేళ నీ భర్త నిన్ను వదిలేసిన నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. ప్రభు నీకోసం ఈ లోకానికి వచ్చాడు. నీ శ్రమలు తొలగించడానికి, నీ నిందలు తొలగించడానికి, ఆ భయంకరమైన వ్యభిచారం అనే ఊపి నుండి నిన్ను విడుదల చేయటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పౌలు చెప్తున్నాడు, అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే, యేసుని నేను ప్రకటించకపోతే, సిలువేయబడిన క్రీస్తు నేను చెప్పకపోతే నాకు శ్రమ. ఎంతమందికి అనుభవం ఉంది? ఎంతమంది రోజు సువార్త చెప్పే వాళ్ళు ఉన్నారు? ఒకవేళ నీ ఆఫీసులో, నువ్వు వెళ్తున్నటువంటి ఆఫీసులో, ఏమండి నువ్వు చేస్తున్న ఉద్యోగం దగ్గర యేసుని పరిచయం చేసే వాళ్ళంగా మనం ఉండాలి. ఇట్టి మనస్సును మీరును ధరించుడి. ఒకవేళ ఇంతకు ముందు ఇలాంటి శ్రమ నీకు లేకపోతే ఇప్పుడైనా ప్రభువా నీకోసం నేను పనిచేస్తాను, నీకోసం నేను వాడబడతాను, నీకోసం సువార్త చెప్తాను, నిన్ను అనేకులుగా నేను పరిచయం చేస్తాను, నీవే నిజ దేవుడు అని, నీవే నిజ రక్షకుడు అని, అప్పులు ఊబిలో వ్యాధి బాధల్లో సతమతమైపోతున్న మనుషులకి నేను పరిచయం చేస్తాను, అనేక ఆత్మల్ని నీ దగ్గర నడిపిస్తాను ప్రభువా అని మనం ఒక తీర్మానం చేసుకుంటే ఆ శ్రమను మనం ఒక వస్త్రముగా ఏమవుతున్నామంట? ధరించిన వాళ్ళం అవుతాం. ఇంకా ఏమి ధరించాలి అంటే నీతిని ధరించాలి అన్నాడు. యోబు గ్రంథం 29వ అధ్యాయం దయచేసి 14వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు వినండి. నేను నీతిని వస్త్రముగా ధరించుకొంటిని గనుక అది నన్ను ధరించెను అన్నాడు. 5వదిగా రక్షించబడిన ప్రతి ఒక్కరు, మార్పు పొందిన ప్రతి ఒక్కరు ఏమి ధరించాలి? సూర్యుని ధరించిన ఈ సంఘం ఇంకేమి ధరించాలంటే నీతిని వస్త్రముగా ధరించాలి. అంటే రక్షించబడిన ప్రతి ఒక్కరూ నీతిగా జీవించడం నేర్చుకోవాలి. కానీ ఈ రోజుల్లో దుర్నీతి, ఎక్కడ చూసినా నీతి లేదు, నీతి కార్యాలు లేవు, నీతి కలిగిన మనుషులు లేరు, నీతిగా ప్రార్థన చేసేవారు లేరు, నీతిగా బోధ చేసేవాళ్ళు కనిపించడం కరుమరుమవుతున్నారు. దుర్నీతి కార్యాలు, దుర్నీతి వ్యసనాలు. కానీ దేవుని పిల్లలు ఎక్కడున్నా నీతిని ధరించాలి. మనం చెప్పకూడదు, అన్యులు చెప్పాలా? ఇదిగో ఈ అబ్రహాం చాలా నీతిగా ఉంటాడండి, ఇదిగో ఈ తిమోతి చాలా నీతిగా ఉంటాడండి, ఈ లాజరు చాలా నీతిగా ఉంటాడండి, ఈ లూదియా చాలా నీతిగా ఉంటుందండి. అన్యులు చెప్పాల్సిన భక్తి మనం చేయాలి. కానీ విచిత్రం ఏంటంటే నిన్ను బట్టియే కదా అన్యజనుల్లో నా నామము దూషించబడుతుంది అన్నాడు. అంటే పేరుకు తగ్గ జీవితం మన దగ్గర లేదు. లాజరస్ అని పిలువబడతాడు, అన్ని దొంగ పనులు చేస్తాడు. అబ్రహాము అని పిలువబడతాడు, అన్ని దుర్నీతి సంబంధమైన కార్యాలు చేస్తున్నాడు. కానీ ఎవరైతే యేసుని నమ్మి నీతిమంతులు అవుతారో, ఇంతకే నీతి అంటే ఏంటండి? అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే దేవుణ్ణి నమ్మడం నీతి, మనుషులు నమ్మడం కాదు, ధనాన్ని నమ్మడం కాదు, ఏమండి లోకాన్ని నమ్మడం కాదు, అధికారులు నమ్మడం కాదు, నిన్ను నీవు నమ్ముకోవడం కాదు. ఎవరైతే యేసుని నమ్ముతారో, ఎవరైతే ప్రభుని నమ్ముతారో ఆ నమ్మడమే నీతి. ఆ నీతిని మనం ధరించాలి. దేవునికి వాక్యాలు మనం చదువుతాం. ఒక రోజున నీతిమంతులు దేవుని తండ్రి రాజ్యంలో ఉంటారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 41, 42 వాక్యాలు మనం చదువుతాం. ఏమంటే అప్పుడు నీతిమంతులు పరలోక రాజ్యములో కనబడతారు. నీతిగా ఉన్నావా? ఒకవేళ నీతి వస్త్రాన్ని పోగొట్టుకున్నావా? అలాగైతే ఇప్పుడైనా నీతిని ధరించి నీతిగా జీవించినప్పుడు అన్య జనాంగం నీతో పాటు ప్రభు నమ్ముకునే అవకాశం ఉంది. ఇంకా ఏమి ధరించాలి? ఉల్లాస వస్త్రాన్ని ధరించాలని రాశారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును. సంతోష వస్త్రం ఎవరికట? దుఃఖించు వారికి. ఈ రోజుల్లో చాలా మందికి దుఃఖం. ఏమండి భర్త చచ్చిపోయాడు దుఃఖం, భార్య చనిపోయేది దుఃఖం, ఏమంటే అప్పులు ఊపిలో కూరిపోయారు ఒక దుఃఖం, భయంకరమైన వ్యాధి ఉంది అదొక దుఃఖం, ఉద్యోగం పోయింది దుఃఖం, ఏమండి వ్యవసాయం బాగా పండలేదు దుఃఖం, వ్యాపారంలో నష్టం వచ్చింది దుఃఖం, ఏమండి ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మరి చెడిపోయిన వారిని చూసి దుఃఖం. ఓ మాటలో చెప్పాలంటే భర్త మారలేదని దుఃఖం, పెద్ద కుమారుడు మారలేదని దుఃఖం,
అమ్మాయి చెడిపోయిందనే దుఃఖం, ఆస్తి పోయిందనే దుఃఖం, రకరకాల దుఃఖాల మహిమలో లోకం నడుస్తూ ఉంది. కానీ ప్రభువు అంటున్నాడు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం. ఉల్లాస వస్త్రం అంటే సంతోషం అండి. అందుకని సిరసాల నాయకుడు యేసుని నమ్మిన కారణాన తన ఇంటి వారందరితో సంతోషించాడు, ఇంటి వారందరితో ఆనందించాడని బైబిల్లో చదువుతాం. అంటే సిరసాల నాయకుడికి ఆ దుఃఖ వస్త్రాన్ని దేవుడు తొలగించాడు, ఆ మనోవ్యాధిని దేవుడు తొలగించాడు. ఏమండి, మరి లూకాసు సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య గురించి రాశారు. ఏమని? జక్కయ్య యేసుని సంతోషముతో చేర్చుకున్నాడు అని మనం బైబిల్లో చదువుతాం. కాబట్టి వాక్యం వింటున్న మీరు నేను ఆలోచన చేస్తే, ఒకవేళ మీలో ఎవరైనా దుఃఖముతో ఉంటే ప్రభు దగ్గరికి రండి. ఆయన మీకు సంతోష వస్త్రాన్ని ధరింపజేస్తాడు. సంతోషము సామెతల గ్రంథం 17:21 చెప్తాడు, 22లో సంతోషము గల మనసట ఆరోగ్య కారణము. చివరగా సూర్యుని ధరించినటువంటి సంఘం ఇంకా ఏమి ధరించాలి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదివి నేను ముగిస్తాను. మీరు అపవాది యొక్క తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. 7వదిగా సంఘం ఏమి ధరించాలి అంటే సర్వాంగ కవచాన్ని ధరించండి. దేవుడిచ్చే సర్వాంగ కవచం అది ఉంటే తప్ప అపవాదిని మనం ఎదిరించలేము, ఓడించలేము, వాడిని జయించలేము. ఒకవేళ మరి నీతి అనే మైమరుగుండిన, సువార్త అనే సిద్ధ మనసు అనే జోడుండిన, మన దగ్గర విశ్వాసం అనేటువంటి డాలు లేకపోతే అపవాది యొక్క అగ్ని బాణాలు మనం ఆర్పలేము. కాబట్టి చివరిగా ఒక సంఘం, దేవుని బిడ్డలు ఏమి ధరించాలి? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించాలి. కాబట్టి 7 విషయాలు ఈ సమయంలో మీకు నేను తెలియజేశాను. ప్రభునందు ప్రియులరా, విషయాలు మరలా మీరు ఆలోచన చేసుకోండి, మరలా మీరు ధ్యానం చేయండి. ఇంకా విలువైన విషయాలు ప్రభు మీకు తెలియజేస్తాడు. 7 విషయాలు ధరించి, మరి క్రీస్తును ధరించి, సూర్యుడైన క్రీస్తును ధరించి నిత్యరాజ్య వారసులం అవుదాం. ప్రేమను ధరించి నిత్యరాజ్య వారసులం అవుదాం. అంతేకాకుండా లోకాన్ని ధరించి నిత్యనాశనానికి వెళతారో, యేసుని ధరించి నిత్యరాజ్యానికి వెళతారో మీరు ఆలోచన చేయండి. యేసును ధరించి నిత్యరాజ్య వారసులు అవుదాం. అటువంటి కృపాభాగ్యము దేవదేవుడు యేసుక్రీస్తు ద్వారా మీ అందరికీ అనుగ్రహించి ముందుకు కొనసాగించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. వినబడుచున్నది బైబిలు స్వరము, వినుమా జనమా, ఇది యేసు స్వరము. ప్రభునందు మిక్కిలి ప్రియులరా, ఇంతవరకు మీరు ఈ వాక్యాన్ని విన్నారు. మీరు విన్నందుకు మీకు ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే, మరి ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు ఈ కార్యక్రమంలో పాలిభాగస్తులు అవ్వండి. ఈ కార్యక్రమాలు ముందుకు కొనసాగించినట్లు ప్రభు చిత్తాన్ని బట్టి సహాయపడండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఫోన్ నెంబర్స్ 9948584097 మరియు 9848781597.